నేను ఇప్పటివరకు థౌసండ్స్ ఆఫ్ ఫ్రెషర్ రెజ్యూమెస్ చూసా. 90% ఆఫ్ యూ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ బికాస్ జస్ట్ వన్ లైన్. ఎస్, మీరు వింటుంది నిజమే, జస్ట్ వన్ మిస్టేక్. బట్ ఈ రోజు ఐ విల్ షో యూ ద ఎగ్జాక్ట్ రెజ్యూమే ఫార్మాట్ దట్ గాట్ 10+ ఇంటర్వ్యూ కాల్స్ ఫర్ స్టూడెంట్స్ జస్ట్ లైక్ యూ. అండ్ ద బెస్ట్ పార్ట్, I am giving you this breakdown completely for free. Let's get you hired మరి. So before starting, please do subscribe to our channel. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు FLM. దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఫ్రెషర్స్, స్టూడెంట్స్ అండ్ కెరీర్ గ్యాపర్స్. మనం చాలా కష్టపడి బీటెక్ చేసాం, లేకపోతే డిగ్రీ చేసాం, కోర్సెస్ నేర్చుకుంటాం, కానీ రెజ్యూమే దగ్గరికి వచ్చేసరికి వీ డూ ద అగ్లీ మిస్టేక్. గూగుల్లో బెస్ట్ రెజ్యూమే ఫార్మాట్ అని కొట్టడం, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయడం, కాపీ పేస్ట్ చేయడం. లిజన్ కేర్ఫుల్లీ, రిక్రూటర్ మీ రెజ్యూమేని స్కాన్ చేయడానికి స్పెండ్ చేసే టైం ఎంతో తెలుసా? జస్ట్ 6 seconds. ఆ 6 సెకండ్లు మాత్రమే. ఆ 6 సెకండ్లలో మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వాలి అంటే అది ATS, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ హ్యూమన్ రీడబుల్ గా ఉండాలి. సో ఈ రోజు మనం ఆ స్టాండర్డ్ రెజ్యూమే ఫార్మాట్ ని సెక్షన్ బై సెక్షన్ బ్రేక్ డౌన్ చేద్దాం, ఫ్రమ్ హెడర్ టు అచీవ్మెంట్స్. మిస్టేక్ ఏం చేస్తున్నారు, అసలు ఏం రాయాలి, లెట్స్ ఫిక్స్ ఇట్. సెక్షన్ 1, ఫస్ట్ థింగ్ ద హెడర్. చాలా మంది ఇక్కడ ఫోటో పెడతారు, ఫుల్ అడ్రస్ విత్ డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్ పెడతారు. స్టాప్ ఇట్. మీ మ్యారేజ్ బయోడేటా కాదు ఇది, ప్రొఫెషనల్ రెజ్యూమే. సో వాట్ టు ఇంక్లూడ్ అంటే నేమ్ బోల్డ్ అండ్ బిగ్ గా ఉండాలి, రోల్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ క్లియర్ గా ఉండాలి, కాంటాక్ట్ ఫోన్ అండ్ ఈమెయిల్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇవ్వండి, coolboy_rahul@gmail.com లాంటి వద్దు. లింక్స్ లింక్డ్ఇన్ ఆర్ గిట్హబ్ ఇది పోస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్ సమ్మర్ ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు, ఆర్ వర్స్ కాపీ పేస్ట్ ఫ్రమ్ గూగుల్ అయితే చేసేస్తారు. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ బాయ్ లుకింగ్ ఫర్ ఛాలెంజింగ్ ఆపర్చునిటీ, ఇవన్నీ కూడా బోరింగ్. రిక్రూటర్ ఇక్కడే నిద్రపోతారు అనమాట. సో ఇక్కడ ఏం పెట్టాలి అంటే మెన్షన్ యువర్ రోల్, మెన్షన్ యువర్ స్కిల్స్, మెన్షన్ యువర్ వాల్యూ. సో దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ స్కిల్డ్ ఇన్ మెన్ స్టాక్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ ఫుల్ స్టాక్ వెబ్ యాప్స్, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్, DBMS అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇలా చెప్తే క్లియర్, క్రిస్ప్ అండ్ ప్రొఫెషనల్ గా ఉంటుంది. నౌ కమింగ్ టు సెక్షన్ 2, అదే స్కిల్స్. ఇప్పుడు మోస్ట్ డేంజరస్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మెజారిటీ ఫ్రెషర్స్ దొరికిపోతారు. లెట్ మీ షో ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫస్ట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జావా, పైథాన్, C, HTML, CSS, SQL, రియాక్ట్, ఇలాగా మొత్తం కూడా ఒక పాంప్లెట్ లాగా ఉంటుంది. చూడండి, దీన్ని ఈజీ రెజ్యూమే సూపర్ మార్కెట్ లిస్ట్ అన్నారు అనుకుంటారు ఒక HR. బేసిక్ గా ఎవ్రీథింగ్ ఫ్రమ్ జావా టు క్యాన్వా అన్ని వచ్చాయి తనకి అనిపించేలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇది చూసి రిక్రూటర్ ఏమనుకుంటారు తెలుసా, వీడు అన్ని టచ్ చేశాడు కానీ దేనిలో డీప్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి అనుకుంటారు. ఇట్ లుక్స్ ఫేక్. ప్లస్ లీడర్షిప్, టీమ్ వర్క్ అనేవి టెక్నికల్ స్కిల్స్ కాదు బాబు, అవి సాఫ్ట్ స్కిల్స్. డోంట్ మిక్స్ దమ్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద గుడ్ ఎగ్జాంపుల్. స్ట్రక్చర్ ఇస్ ద కింగ్ ఇక్కడ. సో ఎలా చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా కానీ పైథాన్ అని వచ్చు, వెబ్ HTML, CSS, రియాక్ట్ పెట్టండి. డేటాబేస్ MySQL, MongoDB, మీకు ఏదొస్తాయో ఆ డేటాబేస్. టూల్స్ గిట్, పోస్ట్మ్యాన్, VS కోడ్. కోర్ కాన్సెప్ట్స్, ఊప్స్, డేటా స్ట్రక్చర్స్. డిఫరెన్స్ చూడండి, పైన ఏమో పాంప్లెట్ లాగా ఇచ్చాం, కింద మాత్రం డిఫరెన్షియేట్ చేసాం స్ట్రక్చర్ వైజ్ గా. ప్రోగ్రామ్, వెబ్, డేటాబేస్, టూల్స్, కోర్ కాన్సెప్ట్స్ ఇలా. అండ్ ఇక్కడ మీకు ఒక వార్నింగ్ ఏంటి అంటే డోంట్ లై. మీకు రాని టెక్నాలజీ గురించి మీరు అక్కడ మెన్షన్ చేయకండి, ఎందుకంటే ఈజీగా దొరికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాని క్వశ్చన్ అక్కడ అడిగితే మీ ఇంటర్వ్యూ మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇంటర్వ్యూలో కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రేమ్ వర్క్ అని అడిగితే బ్లాంక్ ఫేస్ పెట్టకూడదు. 8 to 12 స్కిల్స్ రాయండి, బట్ పర్ఫెక్ట్ గా వచ్చినవి రాయండి, మీకు తెలిసినవి మాత్రమే రాయండి. బై ద వే, మీ రెజ్యూమేలో స్కిల్ సెక్షన్ ని ఎలా క్లీన్ గా రాయాలో ఇంకా డౌట్స్ ఉంటే, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ బ్రేక్ డౌన్ హెల్ప్ఫుల్ సో ఫార్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీఆర్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ హియర్ టు క్రాక్ హై పేయింగ్ IT జాబ్స్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ద నెక్స్ట్ స్ట్రాటజీ. అదే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సెక్షన్ సింపుల్ గా ఉండాలి. కాలేజ్ నేమ్, డిగ్రీ, బ్రాంచ్, CGPA అండ్ పాసింగ్ ఇయర్. ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న నాకు గ్యాప్ ఉంది, నాకు పర్సెంటేజ్ తక్కువ ఉంది, నేను రెజ్యూమేలో పెట్టచ్చా అని. లిసన్, ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్, మార్క్స్ మ్యాటర్స్. బీటెక్, ఇంటర్మీడియట్, SSC ఈ ఆర్డర్ లో పెట్టండి. బట్ ఇఫ్ యూ ఆర్ మాస్టర్స్ డిగ్రీ, 10th క్లాస్ స్కిప్ చేసేయచ్చు. ఒకసారి చూపిస్తే చూడండి. బ్యాడ్ ఏంటి అంటే జస్ట్ రైటింగ్ బీటెక్ 2024. అదే గుడ్ ఏంటి అంటే బ్యాచులర్స్ ఆఫ్ టెక్నాలజీ, CSC, పక్కన ఒక బార్ పెట్టి XYZ కాలేజ్ బార్ పెట్టి CGPA 7.8/10 అని పెట్టేసి మీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ బార్ ఇంకోటి పెట్టేసి. కీప్ ఇట్ కన్సిస్టెంట్, ఫార్మాటింగ్ చేంజ్ చేయకూడదు. సెక్షన్ 4 కి వచ్చేసి ప్రాజెక్ట్స్. దిస్ ఈజ్ ఇట్, ద హార్ట్ ఆఫ్ యువర్ రెజ్యూమే. ఇది ఫ్రెషర్ గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు, సో రిక్రూటర్ మీ క్యాపబిలిటీని జడ్జ్ చేసేది మీ ప్రాజెక్ట్స్ చూసే. ఇక్కడ చాలా మంది చేసే బ్లండర్ ఏంటంటే కాలేజ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ టు డూ లిస్ట్ లాంటివి పెడతా ఉంటారు. లెట్ మీ రీడ్ అ వర్స్ట్ కేస్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ సూటబుల్ ఫర్ రిజెక్షన్. ఇది వర్స్ట్ ఎగ్జాంపుల్ అనమాట. టాస్క్ మేనేజర్ యూజ్డ్ రియాక్ట్ అండ్ నోడ్, హెల్ప్స్ యూజర్స్ టు మేనేజ్ టాస్క్స్. అంతే, ఇంకేం ఉండదు. అసలు ఏం టెక్ వాడారు, ఏం ఫీచర్స్ బిల్డ్ చేశారు, ఇంపాక్ట్ ఏంటి, ఇవేమీ లేవు. సో నౌ లుక్ ఎట్ ద రెజ్యూమే దట్ గెట్ కాల్స్. కాల్స్ వచ్చే రెజ్యూమే ఎలా ఉంటుంది అంటే ప్రాజెక్ట్ టైటిల్, మెన్ స్టాక్ టాస్క్ మేనేజర్ యాప్, టెక్ స్టాక్ యూజ్డ్, రియాక్ట్, నోడ్, MongoDB, JWT. Point 1 బిల్ట్. Point 1 అని
నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దీన్ని ఒక పారాగ్రాఫ్ లో రాయొచ్చు. బిల్డ్ అ ఫుల్ స్టాక్ మేనేజర్ విత్ JWT అథెంటికేషన్ CRUD టాస్క్ అని చెప్పేసి. తర్వాత పాయింట్ 2 ఆప్టిమైజ్డ్ API స్ట్రక్చర్స్ రెడ్యూసింగ్ లోడ్ టైమ్ బై 30% అని చెప్పేసి. అండ్ పాయింట్ 3 డిజైన్ రెస్పాన్సివ్ UI టెస్టెడ్ విత్ 50 యూజర్స్ అని చెప్పేసి రాయొచ్చు. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు, CRUD JWT ఫుల్ స్టాక్ అందంతో మీ జాబ్ డిస్క్రిప్షన్ లోని కీవర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అదే ఆప్టిమైజ్డ్ API స్ట్రక్చర్ రెడ్యూసింగ్ లోడ్ టైమ్ బై 30% అని చెప్పేసి నంబర్స్ తో ఇంపాక్ట్ చూపించారు. డిజైన్ రెస్పాన్సివ్ UI టెస్టెడ్ విత్ 50 యూజర్స్ అని చెప్పేసి మీ రెజ్యూమేకి ఒక వ్యాలిడేషన్ ఇచ్చారు, అంటే మీ ప్రాజెక్ట్ ఒక వ్యాలిడేషన్ అనేది ఇచ్చారు. చూసారా, స్టార్ట్ విత్ యాక్షన్ వర్బ్స్. బిల్డ్, డెవలప్డ్, డిజైన్డ్, ఆప్టిమైజ్డ్ లాంటి వర్బ్స్ తో స్టార్ట్ చేయండి. రిక్రూటర్స్ డోంట్ కేర్ అబౌట్ స్టోరీస్, దే కేర్ అబౌట్ ఫీచర్స్ అండ్ ఇంపాక్ట్. ఇక్కడ మీకు ప్రో టిప్, ఆల్వేస్ ఇంక్లూడ్ GitHub లింక్ అండ్ లైవ్ డెమో లింక్స్. ఒకవేళ మీ ప్రాజెక్ట్ ఉంటే, మీ ప్రాజెక్ట్ లైవ్ గా వర్క్ అవుతుందని చూపిస్తే ట్రస్ట్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. డిప్లాయ్ చేయండి, ఖచ్చితంగా నెట్లిఫై లో కానీ వెర్సల్ లో కానీ డిప్లాయ్ చేయండి. మీరు ఎంతమంది లైబ్రరీ మేనేజ్ సిస్టమ్ ఆర్ క్లోన్స్ ని ఇంకా రెజ్యూమేలో పెట్టుకున్నారు? జస్ట్ బి హానెస్ట్, కామెంట్ లో మీ అని పెట్టండి చాలా, అంతకుమించి మీరు ఏం చెప్పక్కల, నాకు అర్థమైపోతుంది. అండ్ కమింగ్ టు సెక్షన్ 5, నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. కొంతమంది ఇంటర్న్షిప్స్ చేస్తారు కానీ రెజ్యూమేలో ఎలా రాయాలో తెలియక వేస్ట్ చేసుకుంటుంటారు. అవాయిడ్ జనరిక్ లైన్స్ లైక్ ఐ లర్న్ న్యూ థింగ్స్ ఆర్ హెల్ప్డ్ ద టీమ్ అని చెప్పేసి. అది స్కూల్ డైరీలో ఎంట్రీలో ఉంటుంది. ప్రొఫెషనల్ గా ఎలా రాయాలి అంటే యూజ్ ద రోల్, కంపెనీ, ఇంపాక్ట్ ఫార్ములా. ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ ABC Tech డెవలప్డ్ రియాక్ట్ UI కాంపోనెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ REST APIs, ఇంప్రూవ్ డాష్బోర్డ్ లోడ్ స్పీడ్ బై 20% via కోడ్ ఆప్టిమైజేషన్, డాక్యుమెంటెడ్ స్ప్రింట్ రిపోర్ట్స్ అండ్ బగ్ లాగ్స్ అని చెప్పేసి రాయండి. చూసారు కదా, డాక్యుమెంటేషన్, బగ్ లాగ్స్, ఆప్టిమైజేషన్ ఇవన్నీ పెద్ద పెద్ద థింగ్స్ కాదు, ఇంటర్న్ గా మీరు చేసినవే. కానీ రెజ్యూమేలో వొకాబులరీ ప్రొఫెషనల్ గా ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ ఫిక్స్ స్మాల్ బగ్స్, రైట్ ఇట్ యాస్ రిజాల్వ్ క్రిటికల్ UI బగ్స్ అని చెప్పేసి రాయండి. అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. నౌ కమింగ్ టు సెక్షన్ 6, అదే అచీవ్మెంట్స్. ప్లీజ్ దయచేసి వన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ లెమన్ అండ్ స్పూన్ లాంటివి రాయకండి. పార్టిసిపేట్ ఇన్ డాన్స్ కాంపిటీషన్, అది కూడా వద్దు. వీఆర్ అప్లయింగ్ ఫర్ IT జాబ్, కీప్ ఇట్ రిలవెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, ర్యాంక్ టాప్ 10% ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పేసి రాయొచ్చు. హ్యాకథాన్స్ లో బిల్డ్ ప్రోటోటైప్ ఇన్ 24 hours అని రాయొచ్చు. సర్టిఫికేషన్స్ లో గూగుల్ డేటా అనలిటిక్స్ ఆర్ AWS సర్టిఫైడ్ అని రాయొచ్చు. అవాయిడ్ బేసిక్ థింగ్స్ లైక్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, ఫోకస్ ఆన్ విన్స్ అండ్ ర్యాంక్స్. షో దెమ్ యూఆర్ కాంపిటేటివ్, షో దెమ్ యూఆర్ లర్నర్. సో లెట్స్ సమ్మరైజ్ ద గోల్డెన్ రూల్. 1 page రెజ్యూమే ఫ్రెషర్స్ కి 1 page కంటే ఎక్కువ అవసరం లేదు. నో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ ఫిల్టర్ లోనే అవుట్. PDF ఫార్మాట్ వర్డ్ డాక్ లో పంపకండి, ఫార్మాటింగ్ మొత్తం మారిపోతుంది. ఆల్వేస్ PDF. యూజ్ నెంబర్ 30% ఫాస్టర్, 100+ యూజర్, 5 star రేటింగ్ లాంటివి రాయండి. నెంబర్స్ క్యాచ్ ద అటెన్షన్. ఫ్రెండ్స్, రెజ్యూమే అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్. దీని తర్వాత అసలు సినిమా ఉంది. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యాక ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే ఏం చెప్పాలి? మోస్ట్ పీపుల్ రిపీట్ దర్ రెజ్యూమే దేర్ అండ్ దిస్ ఈస్ వై దే ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ ఇన్ ద HR రౌండ్. నెక్స్ట్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ టు ఆన్సర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బేస్డ్ ఆన్ దిస్ రెజ్యూమే ఫార్మాట్ వీఆర్ బిల్డింగ్. అండ్ ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ రెజ్యూమే టెంప్లెట్ బ్రేక్ డౌన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కామెంట్ బిలో రెజ్యూమే రివ్యూ అండ్ I might pick your resume and break it down. All the best for your job search. See you in the next video. Until then, I am Krishna signing off. Jai Hind.